ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:33. ముత్యాలంటే అందరం ఇష్టపడతాం. ప్రత్యేకంగా స్త్రీలకు ముత్యాల ఆభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టం. ప్రఖ్యాత చార్మినార్ దగ్గర చక్కటి ముత్యాలు దొరుకుతాయి. దేశం నలుమూలల నుండి ముత్యాలు కొనేందుకు ఇక్కడికి వస్తారు. ప్రత్యేకంగా యవనస్తులు నూతన ముత్యాలంటే ఎంతో ఇష్టపడతారు. అవేంటో ఓసారి చూద్దాం. యేసు ప్రభువు పరలోక రాజ్యాన్ని అమూల్యమైన ముత్యంతో పోల్చాడు. ఆ వర్తకుని ఒకసారి గమనించు. ఆ ముత్యాన్ని కొనేందుకు ఎంతో డబ్బు ఇచ్చాడు. దాని విలువ అంత గొప్పదని ఏం చేశాడు? తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొన్నాడు. యేసు ప్రభువు పరలోక రాజ్యానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. ఎప్పటికీ అంతరించిపోని ఆ రాజ్య సౌందర్యం విలువ ఆయనకు తెలుసు. చెప్పశక్యం కాని ఆ ప్రదేశం నుండే ఆయన ఈ భూమికి దిగివచ్చాడు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా పరలోక రాజ్యం గురించే చెప్పుతూ ఉంటాడు. నిజానికి ఆయన ఈ లోకానికి రావడంలో ఉద్దేశం ఏమంటే, సాతాను రాజ్యాన్ని నాశనం చేసి తాను సృజించిన తన ప్రజలను సాతాను బంధకాల నుండి రక్షించి వారిని పరలోక రాజ్యం తీసుకెళ్లేందుకే వచ్చాడు. ప్రియులారా, దేవుని రాజ్యం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత గలది గనుక ఆ రాజ్యం కోసం మనం వెతుకుదాం. ప్రార్థన. ప్రియ యేసయ్యా, పరలోక రాజ్యాన్ని, దానికి సంబంధించిన వాటిని ఎంతో విలువైనవిగా ఉంచినందుకు వందనములు. ఈ జీవితంలోనూ రానున్న జీవితంలోనూ నేను నూరంతలు ఫలం పొందునట్లు దేవుని రాజ్యం వెతుకుటకు నాకు సహాయం చేయము. యేసుని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.